వర్షాకాలం వస్తే ఆ ఆలయానికి వచ్చే భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎందుకంటే ఆలయం రహదారి కన్నా హైట్ తక్కువగా ఉండటంతో చిన్నపాటి వర్షం కురిసినా ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరేది. దాంతో ఆలయ కమిటీ సమస్యకు పరిష్కారం అనుకున్నదే తడువుగా ఆలయాన్ని జాకీలతో పైకి లేపే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని సుమారు 8 అడుగుల ఎత్తు పైకి లేపారు. ఇంతకీ ఎక్కడ ఆలయం, ఎలా పైకి లేపారనే విషయాలు మా ప్రతినిధి సత్యం అందిస్తారు. జాకీ ఏదైతే ఉందో సాధారణంగా ఈ జాకీతో వాహనాల టైర్లు పంచర్ అయినప్పుడు వాటి బరువుని నియంత్రించడానికి, అదేవిధంగా వాటిని ఎత్తు పెంచి లిఫ్ట్ చేయడానికి సాధారణంగా వాడుతుంటారు. కానీ ఇవే జాకీలు ఉపయోగించి పూర్తిగా కూడా పెద్ద పెద్ద భవనాలను సైతం కూడా వాటి ఎత్తు పెంచే దిశగా ఇక్కడ కొంతమంది కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి. అయ్యప్ప స్వామి ఆలయం అయితే దాదాపు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం హైవే పక్కన ఉండటంతో హైవే నిర్మాణ పనుల నిమిత్తం ఎప్పటికప్పుడు హైవే మరమ్మతులలో భాగంగా హైవే ఎత్తు పెరగడంతో ఆలయం ఎత్తు దిగువకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా నూతన ఆలయం నిర్మించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అనే నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏదైతే మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు, పూర్తిగా కూడా 2 అంతస్తులు ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని పూర్తిగా ఇటువంటి జాకీలు దాదాపు అంటే ఒక బిల్డింగ్ వచ్చేసి 400 జాకీలు, చిన్న బిల్డింగ్ అయితే 200 జాకీలు వినియోగించి పూర్తిగా కూడా 5 నుంచి 8 అడుగులు ఇలా భవన నిర్మాణాలకు సంబంధించి వాటిని ఎత్తు పెంచడానికి కొత్తగా కూడా ఇటువంటి ప్రయోగాత్మకంగా కూడా చేస్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా కూడా నూతన బిల్డింగ్ నిర్మించాలంటే భారీ వ్యయం కావడంతో ఇటువంటి ప్రయోగాత్మకంగా జాకీలను ఉపయోగించి పూర్తిగా బిల్డింగ్ ఏ ప్రాంతంలో ఉందో అదే ప్రాంతంలో దాని ఎత్తు పెంచే దిశగా కూడా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ మేస్త్రి కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? జాకీలు అంటే వాహనాలు లిఫ్ట్ చేయడం వాడుతుంటారు, కానీ మీరు పూర్తిగా భవనాలని ఎత్తు పెంచడానికి వినియోగిస్తున్నారు. మొదట ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? నమస్కారం అండి, నా పేరు వచ్చి అనిల్ కుమార్. నేను వచ్చి జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ కంపెనీ మాది. మేము వచ్చి బిల్డింగ్ని పైకి లేపడం, బిల్డింగ్ని పక్కకు జరపడం ఏదైనా చేస్తామండి. మనం ఈ ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బిల్డింగ్ వచ్చి ఏలూరు జిల్లా భీమడోల్లో. ఈ బిల్డింగ్ వచ్చి హైవే అభివృద్ధి చెందడం వల్ల ఈ బిల్డింగ్ కొంచెం డౌన్ అయింది. ఈ బిల్డింగ్ కట్టి కూడా 30 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వెంకయ్య గారు, తాతాజీ గారు, శ్రీనివాసులు గారు, ఇంకొక శ్రీనివాసులు అని ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ నిర్ణయించుకొని ఈ గుడిని హైట్ లేపాలని నిర్ణయించారు. వాళ్ళు నిర్ణయించిన తర్వాత మనల్ని సంప్రదించారు, జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ సంప్రదించారు. మేము వచ్చి ఒకసారి బిల్డింగ్ని మొత్తం చూసుకొని టెస్ట్ చేసిన తర్వాత ఓకే ఇది పైకి లేపచ్చు అని నిర్ణయించాము. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సరే చెప్పండి, ఏంటి ఇలా ఆలయం ఎప్పుడు నిర్మించారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది సుమారు 1991లో శంకుస్థాపన చేశారండి గ్రామ పెద్దలు. అప్పట్లో సుబ్బారావు గారు, శ్రీనివాసరాజు గారు, వీళ్ళందరూ గ్రామ పెద్దలందరూ కలిపి చిన్న పాకలాగేసి 1991లో స్వాములు బాగా పెరుగుతున్నారు, స్వాముల అభివృద్ధి కొరకు ఆలయం కట్టాలని నిర్మించుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి 1991లో శంకుస్థాపన చేశారండి గుడికి. చేశాక 1994లో గుడి ఓపెనింగ్ అయిందండి. అప్పటి నుంచి సుమారు సంవత్సరానికి వచ్చి 200 మంది, 300 మంది, 400 మంది అలా పెరుగుకుంటూ వచ్చారు. ఒకే పీఠం అండి భీమడోల్లో, ఎక్కడా లేదు. అలా పీఠాలు వేరు 10 మంది ఉంటే పీఠం, ఇంకో ఉంటే 10 పీఠం పెట్టుకునేవారు. అలాంటిది మా భీమడోల్లో మాత్రం 250 అయినా 300 మంది అయినా ఒక్క గుడికాడే జరిగిద్దండి. అన్నదానం కూడా ఇక్కడ ఫ్రీగా జరిగిద్దండి. అది ఒక 10 సంవత్సరాల నుంచి అన్నదానం కూడా జరుగుతుందండి. మీరు చెప్పండి, దాదాపు 2 అంతస్తుల ఆలయంలో ఉంది, అసలు ఎంత వ్యయం అవుతుంది, ఎలా సేకరిస్తున్నారు? భీమడోలు ఉభయ గోదావరి జిల్లా భీమడోలు అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 400 నుంచి 500 మంది స్వాములు మాల వేసుకుని ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శబరిమల వెళ్తుంటారండి. ఈ దేవస్థానంలో వర్షం కురిసినప్పుడు అది నేషనల్ హైవే హైట్ అవడం కారణంగా దాని మీద దేవాలయం 4 అడుగులు డౌన్ అవ్వడం కారణంగా దీన్ని పాత కమిటీ ఉండేదండి. పాత కమిటీ పునరుద్ధరణ అయిన తర్వాత కొత్త కమిటీ వేసిన తర్వాత దీన్ని కొంత పైన స్లాబ్ అది లీక్ అవుతుంది, ఎలక్ట్రికల్ వర్క్ అది చేసి పెయింటింగ్ వర్క్ చేద్దాం అనుకున్నామండి. అలా అనుకుని ఓ 15 లక్షల వరకు వేసుకున్నామండి. అనుకోకుండా గుడిని లేపితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నామండి. స్టార్టింగ్ ఒక 6 అడుగుల వరకు లేపుదాం అనుకున్నామండి. 6 అడుగుల వరకు వచ్చేటప్పటికి 25 నుంచి 30 లక్షలు వ్యయం వేసుకున్నామండి. దానిని ఊళ్ళో ప్రజలు కూడా ఏమనుకున్నారంటే రోడ్డు మీద బాగా డౌన్గా ఉంటుంది కాబట్టి 6ని 8 అడుగులు చేస్తే బాగుంటుంది, రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా లేపే పని ఉండదు కాబట్టి చేసుకునేది ఏదో స్టాండర్డ్గా ఇప్పుడే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి 8 అడుగులకి లేపడానికి నిర్ణయం తీసుకున్నామండి. మీరు చెప్పండి, భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రాంతంలోనే అదే ఆలయం పైకి లేపడం ఎలా అనిపిస్తుంది?
ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఉన్నయ ఆలయం మా స్టార్టింగ్ ఎస్టిమేషన్ అయితే ఆలయం లేపుదామని అనుకోలేదండి. అయితే మేము వేసి ఆ రంగులు, ఈ డెవలప్మెంట్లు ఇవన్నీ చేద్దాం అనుకున్నాం. కానీ ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, ఆలయం లేపితే బాగుంటుంది, భవిష్యత్తులో ఈ స్వాములకి మనకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఆలోచించి మధ్య కమిటీ వేసి గ్రామం తరఫున గ్రామ పెద్దలతో అందరితో మాట్లాడి కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నామండి. 5 అడుగులు లేపుదాం అనుకున్నది, ఇది చాలదని మళ్ళీ 8 అడుగులకి ఫైనల్ చేసామండి. అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అయ్యప్ప స్వామి శబరిమలై తర్వాత మాకు తెలిసి ఇక్కడ ద్వారపూడి కన్నా మా భీమడోల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయమే ముందర నిర్మించారండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ, ఏదైతే నిర్మాణ పనులకి సంబంధించి వ్యయం అధికంగా ఉండటంతో ఇటువంటి నూతన విధానం ఏదైతే ఉందో ఆ, ఏదైతే గృహం కావచ్చు, ఆలయాలు కావచ్చు, ఉన్న ప్రాంతంలోనే దాన్ని చెక్కు చెదరకుండా అదే ప్రాంతంలో దాని యొక్క ఎత్తు పెంచడం అనేది పూర్తిగా కూడా ఇటు వినియోగదారుడికి కావచ్చు, ఆ ఇవి గృహానికి సంబంధించి యజమానికి కూడా ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుందని అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.